ఎస్ నిల్వ కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల 9న మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొన్న ఎలక్షన్స్ లో ఎంత భారీ మెజారిటీతో టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా సో ఈసారి కేంద్రంలో ఖచ్చితంగా టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరబోతుంది. తర్వాత ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుంది టీడీపీకి అన్న దానిలో చాలా మంది కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే కీలక పాత్ర పోషించబోతున్నారు మాత్రం దీన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ పక్షాలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, చూద్దాం. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరనుంది. నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇక ఆయనతో పాటు ఎన్డీఏలోని వివిధ భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. లోక్సభలో విశ్వాస పరీక్ష నెగ్గాక కేబినెట్ విస్తరణ జరుగుతుంది అని, ఆ సందర్భంగా ఇంకొందరికి మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఇక కేబినెట్ లో టీడీపీ చేరుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారమే ఢిల్లీలో వెల్లడించారు. లోక్సభ స్పీకర్ పదవి ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నా ఆ పదవిని తామే ఉంచుకోవాలి అని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక లోక్సభలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్పీకర్ పదవిని మరొకరికి ఇవ్వరాదు అని ఆ పార్టీ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే బెర్తులు శాఖలపై ఇంకా పై స్థాయిలో చర్చలేవీ జరగలేదు అని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఇక ఎన్డీఏ ఎంపీల సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సందర్భంగా వారు మోదీని తమ కూటమి పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటారు. తర్వాత ఎన్డీఏ అగ్ర నేతలు ఎంపీలంతా కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఆమె పిలుపు అందగానే ఆదివారం సాయంత్రం మోదీ కొందరు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తారు. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాత్రికి అమరావతికి తిరిగి వస్తారు. శనివారం ఇక్కడే ఉండి పాలనా వ్యవహారాల్లో పాల్గొంటారు. ఆదివారం మళ్లీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు రాత్రికి అమరావతి వచ్చేస్తారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న సమయంలో మంత్రివర్గ కూర్పుపై ఆయన బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక ఫోన్లలో కొంత చర్చ జరుగుతున్నా ముఖాముఖి చర్చలో దీనిపై స్పష్టత రావచ్చని అంటున్నారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లాలని ఆయన మొదట అనుకున్నారు. తర్వాత మనసు మార్చుకుని గురువారం రాత్రి బయలుదేరారు. అక్కడ ఏమైనా మాట్లాడాలి అంటే సమయం చాలినంత ఉంటుందన్న ఉద్దేశంతో ముందే వెళ్లారు. ఏపీ సీఎంగా 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. టీడీపీ వర్గాలు దీన్ని ధృవీకరించాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేయగా ఆయన అంగీకరించారు. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని గురువారం ఇక్కడ తనను కలిసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కానున్నారు. వారికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. 12న ఉదయం 11 గంటలకు అటు ఇటుగా ప్రమాణ స్వీకారం నిర్వహించాలని టీడీపీ వర్గాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి స్థలాన్వేషణ జరుగుతోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలను ఆహ్వానించారు. వారు అందుకు అంగీకరించారు. ఇక ఎన్డీఏ అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే తదితరులు కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. మోదీ మంత్రివర్గంలో పలువురు పాత మంత్రులను పక్కన పెట్టే అవకాశాలున్నాయని, కొనసాగించే మంత్రుల శాఖలను కూడా మార్చవచ్చని సమాచారం. గత కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్ సొంత రాష్ట్రం తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆమె ముందుకు రాకపోవడంతో ఈసారి ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ నడుస్తోంది. అలాగే గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్, అజయ్ మిశ్రా తేని, మహేంద్రనాథ్ పాండే, కౌశల్ కిషోర్, సాధ్వి నిరంజన్ జ్యోతి,
అర్జున్ ముండా, కైలాష్ చౌదరి, ఆర్కే సింగ్, సంజీవ్ బాలిన్ సహా 15 మంది ఎన్నికల్లో ఓడిపోవడంతో మోదీ పూర్తిగా కొత్త టీంను ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య శాఖలు మినహా మిగతా మంత్రిత్వ శాఖలను మిత్రపక్షాలకు కేటాయించేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో గురువారం సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బిఎల్ సంతోష్, సురేష్ సోని, దత్తాత్రేయ హొసబలే, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న పలువురు ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ మంత్రివర్గంలో 50కి పైగా మంత్రులు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 24 నుంచి 26 మంది కేబినెట్ మంత్రులు, దాదాపు 30 మంది సహాయ మంత్రులు ఉండవచ్చని సమాచారం. బీజేపీ నుంచి 10 నుంచి 15 మందికి కేబినెట్లో అవకాశం కల్పించవచ్చు అని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇక కేబినెట్ కూర్పుపై తెలుగుదేశం, బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం. శుక్రవారం జరిగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావడం కోసం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర స్థాయి నేతలతో ఆయన గురువారం రాత్రి కూడా మంతనాలు కొనసాగించినట్లు తెలిసింది. ఇక ఎన్డీఏ ఇతర భాగస్వామ్య పక్షాల్లో జేడీయూకు 2, ఎల్జీపీ, ఇక ఆర్ఎల్డీ, శివసేన, ఎన్సీపీలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, జయశంకర్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్, సంబిత్ పాత్ర, జయపాండా, అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులుండే అవకాశాలున్నాయి. మహిళా మంత్రుల్లో అపరాజిత సారంగి, బాన్సురి స్వరాజ్, దగ్గుబాటి పురంధేశ్వరి, డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బీసీ నేతల్లో ఈటల రాజేందర్ లేదా బండి సంజయ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఎన్డీఏ ఎంపీల సమావేశం తర్వాత మంత్రివర్గంలోని పేర్ల జాబితాపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్నికల సంఘం అందించింది. గురువారం రాష్ట్రపతిని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కలిశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను కూడిన జాబితాను అందజేశారు. మరోవైపు రాజకీయ జీవితం దాదాపు ముగిసింది అనుకున్న దశలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యంత కీలక బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్ ను నియమిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది.